అందరికీ నమస్కారం. ఇవాళ మనం కిమ్స్ సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లోపల వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం అంటే మనం హార్ట్ డిసీజు ప్రపంచంలో ఉన్న మరణాలు చూస్తే అయితే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అంటే మనము 65 years ఏజ్ లోపల సడన్ డెత్స్ అంటాం అన్నట్టు. అంటే ప్రిమెచ్యూర్ కార్డియోవాస్కులర్ డెత్ అంటే ఆల్మోస్ట్ ఇట్ కంట్రిబ్యూట్ టు 35 to 40% ఆఫ్ ది సడన్ డెత్స్. సో అందుగురించి ఏంటంటే మనం హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. 80% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ ఆర్ ప్రివెంటబుల్. ముఖ్యంగా ఏంటంటే ఎట్లా ప్రివెన్షన్ అంటే యూ కంట్రోల్ రిస్క్ ఫాక్టర్స్, డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, కొలెస్ట్రాల్, వీటిని పీరియాడికల్గా చెక్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా మనము హార్ట్ డిసీజ్ రాకుండా. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ అంటాం. ఎక్సర్సైజు, గుడ్ డైట్, మనము పోషక పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా, ఎక్కువ ఆయిల్ లేకుండా, ఎక్కువ సాల్ట్ లేకుండా, తర్వాత టూ మచ్ షుగర్ అనేది మంచిది కాదు హెల్త్కు. ఎక్కువ స్వీట్స్ కూడా తీసుకోవద్దు. ఈ డైట్ తీసుకొని రైస్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువ, వెజిటబుల్స్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటే మనకు డెఫినెట్గా హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏదో సమయంలో ప్రతిరోజు ½ an hour అనేది ఎక్సర్సైజ్ కంపల్సరీ చేసుకోవాలి. రన్నింగో, జాగింగో, స్విమ్మింగో ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి దూరంగా ఉండండి. టేక్ ఏ బ్యాలెన్స్ డైట్ అండ్ శానిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీట్నెస్ ఉంటే మనకు హార్ట్కు వేరే ఇతరత్ర జబ్బులు కూడా రాకుండా కాపాడుతుంది. అవాయిడ్ పొల్యూషన్ తోటి కూడా హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకంటే పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్, ఎక్సర్సైజ్ ఎక్కువ, గుడ్ డైట్, తర్వాత ఫ్రీక్వెంట్గా బీపీ చెక్ చేసుకోండి, నార్మల్ ఉంచుకోండి. ఫ్రీక్వెంట్గా షుగర్ చెక్ చేసుకోండి. HbA1c 6.5 బిలో ఉంచుకోండి. అదే కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ ఇండియన్ మేల్ పర్టికులర్ బిలో 70 పెట్టుకోండి. అప్పుడు మీకు హార్ట్ డిసీజ్ అనేది వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అందరూ మీ మెసేజ్ను కామన్ పీపుల్కి స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేసి గుడ్ డైట్ కూడా ఎక్సర్సైజ్ చేస్తే అన్ని విధాలా శ్రేయస్కరం. యాక్చువల్ ఏంటంటే ఫ్రాంక్లీ ఎనీ ఎక్సెస్ ఆల్కహాల్ ఈజ్ ఏ హార్మ్ఫుల్ టు ద బాడీ. మామూలుగా ఆల్కహాల్ కార్డియోపతి అంటాం, అంటే గుండె కండరం వీక్ అవ్వడం, ఎట్రిల్ ఫిబ్రిలేషన్ అంటాం. ఎక్సెస్ అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే మన టెంపరేచర్ చాలా కోల్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంచెం బాడీ వామ్ ఉండడానికి 1 or 2 pegs అలౌడ్. నాట్ మన దగ్గర ఎట్లుంటారు, మన తెలంగాణలో బింజ్ ఫుల్ అంటే బాటిల్ మీద బ్యాటిల్ అట్లాంటివి మంచి కాదు. సో 1 to 2 pegs సోషల్ డ్రింకింగ్ అంటాం, అది ముఖ్యం. ఇంకా ఆల్కహాల్ హార్ట్ డిసీజ్ అని కంటిన్యూ తీస్తే హార్ట్ ఫెయిల్యూర్లకు వెళ్తుంది. వీ షుడ్ నాట్ టేక్. సో అనేది అంటే లిమిటెడ్, ఏదైనా డైట్ కానీ ఏదైనా మితం, మనం బ్యాలెన్స్డ్ అంటాం. సో ఆల్కహాల్ కూడా ఓన్లీ 1 to 2, ఫీమేల్స్కు 2 pegs అంటాం, మేల్స్కు 1 peg. ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్. ఓకే, రైట్, మంచి, థ్యాంక్ యూ.